అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడు తెలంగాణలోని ఏకైక అర్ధనారీశ్వర టెంపుల్ కి వచ్చాము. ఈ టెంపుల్ శిల్పా హిల్స్ కొత్తగూడ హైదరాబాదులో ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 1 PM, ఈవినింగ్ 5:30 to 9 PM అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనం గుడి ఆవరణలోకి ప్రవేశించగానే ముందుగా మనకు పెద్దమ్మ తల్లి దర్శనమిస్తుంది. అమ్మవారి పక్కనే హేమలాంబ, రేణుక, ఎల్లమ్మ తల్లి కూడా ఉంటారు. అక్కడ ఇంకా నాగదేవత కూడా ఉంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లిని చిన్నమ్మ అని ముద్దుగా కూడా పిలుస్తారంట. అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా కనబడుతుంది మనకి. అలాగే మండపం పైన మనకు శ్రీచక్రం, నాగబంధనం కూడా కనబడుతుంది. అమ్మవారి ఆలయం చుట్టూ అయితే మనకి ఇక్కడ శైలపుత్రి అమ్మవారు కనబడుతుంది. తర్వాత బ్రహ్మచారిణి, తర్వాత చంద్రగంట, ఇలా ముగ్గురు అమ్మవార్లు ఒక పక్కన ఉంటారు. ఇంకా దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకా ముగ్గురు ఉంటారు. కుసుమంద, స్కందమాత, కాత్యాయిని, మళ్ళీ ఇటుపక్క కూడా ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఉన్నారు. ఇలా గుడి చుట్టూ అయితే నవదుర్గలు కనబడుతుంది. ఇదైతే అర్ధనారీశ్వరది మెయిన్ మండపం అండి. ఇక్కడైతే పసుపు కుంకుమతో స్వామివారి కన్ను ఆకారం అయితే భలే ఉందండి. ఇంకా అక్కడ పక్కన త్రిశూలం పైన శివుడు, పార్వతి కూర్చొని ఉన్నట్టుగా వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నందీశ్వరుడు ముందుగా మనకు కనపడతాడు. తర్వాత అర్ధనారీశ్వర శివశక్తి అర్ధనారీశ్వర అమ్మవారు సగం పార్వతి సగం శివుడు ఉంటారండి. వాళ్ళను దేవతలను చూడాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలండి. నాకైతే చూస్తున్నంతసేపు అలా చూడాలనిపించింది. ఇక్కడనైతే ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్నారు పంతులు. ఇంకా గుడి ఆవరణలో గుడి పైన పక్కకి ఇట్లా ఆమె పట్టు అతను విడుపు ఇద్దరు కలిస్తేనే ఈ జగం అనే కొటేషన్స్ గుడి మొత్తం ఉన్నాయండి. ప్రాకారానికి చుట్టూ మొత్తం ఉన్నాయి. అతని మాట ఆమె అర్థము. ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శక్తి. ఇలా ఆయన సగం ఆమె సగం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శక్తి అనే కొటేషన్స్ గుడి చుట్టూ ఉన్నాయి. అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణము, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఇలా గోడల చుట్టూ కూడా అతను శివం, ఆమె శక్తి, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, శ్రీ శక్తి. ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఆకాశానికి ఆనుతుందా అన్నట్టుగా ఉందండి. చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం అయితే. మొత్తము ఏకశిలా రూపంగా కనబడుతుందండి. మేము నైట్ వెళ్ళాం కాబట్టి లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ రోజు మండే అండి మేము వెళ్ళినప్పుడు. చాలా జనాలు వచ్చారు. ఇక్కడ దీపాలు కూడా వెలిగించారు. కొంతమంది అయితే ఆవుకి గడ్డి కూడా వేస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.